రైతు రుణమాఫీ, రైతు బంధు, అప్పుడు రైతు బంధు, తర్వాత వచ్చినటువంటి పేరు రైతు భరోసా. సో ఈ వీటికి సంబంధించి ఎలా అనుకున్నారని చూస్తే కనుక 31.25% సంతోషంగా ఉన్నామని, 68.75% సంతోషంగా లేము. అంటే రైతు భరోసా కావచ్చు, రైతు రుణమాఫీలకు ప్రజలు సంతోషంగా లేము అని చెప్పారు. ఎందుకు అంటే రేవంత్ పరిపాలన పట్ల సంతోషంగా ఉన్నామని చెప్పినటువంటి ప్రజలు, ముఖ్యంగా రైతులు కూడా ఇక్కడికి వచ్చేసరికి ఎందుకు నెగటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారనేది మనం దీనికి ఒకసారి ఆలోచిస్తే కనుక ప్రస్తుతం యూరియా కొరత ఎక్కువగా ఉంది అనేది మనం చాలా స్పష్టంగా చూసాము. రుణమాఫీ వేస్తూ రైతు భరోసా నిధులు అనేది ఆలస్యం అయ్యాయి. సో ఇక్కడ గతంలో అయితే వెంటనే పడేవి, గతంలో వెంటనే నిధులు ఇచ్చేవాళ్ళు. రైతు భరోసా అప్పుడు రైతు బంధు పేరుతోటువంటి అకౌంట్లో, రైతుల అకౌంట్లో డబ్బులు పడేవి, ఇప్పుడు పడట్లేదు. రైతు భరోసా నిధులు ఆలస్యం అయ్యాయి, ఇప్పుడు పెట్టుబడికి అందలేదు అనేది రైతుల్లో కొంత అసంతృప్తి ఉంది. సో అందుకని రైతు భరోసా కావచ్చు, రైతు రుణమాఫీ చేసినప్పటికీ రైతు భరోసా సకాలంలో ఇవ్వలేదు, యూరియా అందట్లేదు, విత్తనాలు కొంత ఇబ్బంది ఉన్న నేపథ్యంలో రైతులు మాత్రం సంతోషంగా లేము రైతు భరోసా, రైతు రుణమాఫీ పట్ల అనేది ఇక్కడ చెప్పినట్టుగా చాలా స్పష్టంగా కనపడుతోంది.